మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో 47వ సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నిన్న సాయంత్రం గణనాథుడికి తొలి పూజలు నిర్వహించిన జ్యోతి క్లబ్ సభ్యులు 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, భక్తి గీతాలు, భజన కీర్తనలతో ప్రతిరోజు వినాయకుడికి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. జ్యోతి యువజన సంఘం సభ్యులము మేము వినాయక ఉత్సవాలు 77లో స్టార్ట్ చేసినాము. ఇప్పటికీ 45 సంవత్సరాలు అయింది. ఎంతో ఎదిగి మరి మాకు ఆ భగవంతుడు అన్ని విధాలా ఉంటూ ఐశ్వర్యాలు కల్పిస్తూ మమ్మల్ని పాడి పంటలతో సమృద్ధిగా ఉంచాలని ఆ భగవంతుని కోరుతూ వెల్దుర్తి గ్రామంలో సుమారు 47 సంవత్సరాల నుండి జ్యోతి విభజన సంఘంలో ప్రతి సంవత్సరం మన జ్యోతి విభజన సంఘం వారు ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ 2025లో 47వ సంవత్సరం వార్షికోత్సవం గణేష్ పూజలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, అన్ని విఘ్నాలు తొలగాలని ఆ గణేష్ మహారాజును కోరుకుంటున్నాం. ఈరోజు జ్యోతి యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుకున్నటువంటి వినాయక పెట్టడం జరుగుతుంది. ఇది సుమారు 1977-78 సంవత్సరంలో స్థాపించి క్రమం తప్పకుండా ఈ సంవత్సరం వరకు 47 సంవత్సరం దాటి 48వ సంవత్సరం అడుగిడుతున్న సందర్భంలో ఈ జ్యోతి యువజన సంఘం ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ రోడ్ల విషయం అయితే కొన్ని మా సీనియర్ సభ్యులు ఇదే ఉప్పులింగాపూర్ బ్రిడ్జ్ పక్కకు ఊరిపోయినటువంటిది కూడా పోషిరు. అటువంటి శ్రమదానాలు కూడా బాగా చేసినాము. అట్లా ఈ రోజు వరకు కొనసాగుతుంది. ఈ జ్యోతి యువజన సంఘము అందరినీ ఆయురారోగ్యాలతో ఉంచి వెల్దుర్తి మండలం ఉంచి సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. జ్యోతి క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఈ జ్యోతి క్లబ్ లో మెంబర్షిప్ ఉన్నారు. కాబట్టి మరియు గత 48 సంవత్సరాలకులే మరి ఇక్కడ గణేష్ ఆవిర్భవించడం, మరి ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని, మరియు ఈ వెల్దుర్తి గ్రామాన్ని కూడా చల్లగా కాపాడాలని చెప్పేసి ఆ భగవంతుని గణేష్ ను కోరుకుంటూ